5 సంవత్సరాలు ఏం చేయాలో మీరు ఆలోచించండి. అప్పుడు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. అది చరిత్రలో శాశ్వతంగా మిగులుతాం. మనకు ఓట్లేసిన ప్రజల్ని అన్ని విధాలా పైకి తేవడం కోసం ఏం చేయాలనో ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోదాం. డబ్బులు లేవనేది కానీ ఇంకోటి కానీ నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒక ప్రణాళిక తయారు చేయండి. ప్రభుత్వంలో ఏమున్నాయి మేము కూడా మీకు అవగాహన ఇస్తాం. దానిపైన అందరం కూడా 2047కి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి శ్రీకారం భారతదేశం చుడుతుంది. అందులో అగ్రస్థానంలో మనం ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో మీరు చర్చనీయాంశం చేయాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1 లక్ష కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్. ఇలాంటి సమయంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. కానీ నాకు ఈరోజు మిమ్మల్ని చూస్తే, కుండే మెంబర్స్ని చూస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ సహకారం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అటు కేబినెట్లో ఉండే మినిస్టర్స్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం ఇచ్చిన సహకారంతో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే మొదటి రోజున 5 సంతకాలు నేను చేశాను. ఈ 5 సంతకాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామని ఒక హామీ ఇచ్చాం. అందులో డిఎస్సి, మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు ఇచ్చాం. రేపటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఏ రోజు ఇస్తున్నామో అవన్నీ కూడా పెట్టి క్యూములేటివ్గా లెక్కేసుకుంటూ 5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ముందుకు పోతామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానికోసం మనందరం కూడా సమిష్టిగా పనిచేద్దాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే పెన్షన్ గత ప్రభుత్వం ఇచ్చింది 5 ఏళ్లు 250 పెంచుకుంటూ పోయారు. ఈరోజు మనం ఆలోచించింది ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాం. దానికి కూడా ఒక కారణం ఉంది. పదే మనం పెన్షన్లు ఇవ్వమని చెప్పేదే కాకుండా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లే ఇవ్వలేమని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తామంటే ఎందుకు ఇవ్వలేమో నిరూపించడం కోసం మనం 4,000 రూపాయలు పింఛను పెంచుతామని, మిగిలిన పెంచిన పింఛన్లన్నీ ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒకేసారి మనం డిస్ట్రిబ్యూట్ చేశాం. ఏ వాలంటీర్ను వాడలేదు. ప్రభుత్వ యంత్రాంగంతో సమర్థవంతంగా 100% ఒకే రోజున పూర్తి చేయగలిగామంటే అది మనం చూపించిన చొరవ. ఇది అసాధ్యమని చెప్పి కావాలని ముసలివాళ్ళని మంచి ఎండల్లో ఏప్రిల్, మేలో, జూన్లో అందరినీ కూడా సచివాలయాన్ని పిలిపించి 32 మందిని చంపేసే పరిస్థితికి వచ్చారు. తిప్పి చంపేసే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా మనం ఇప్పుడే నేను చూశాను, మీరందరూ భాగస్వాములు అయ్యారు. 64 లక్షల మందికి ఇచ్చాం. అందుకే భవిష్యత్తులో కూడా మొదటి రోజున పేదల సేవలు అనే పేరు పెట్టి పేదలు మనకు గుర్తొచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మంత్ అయితే, ఈ మంత్లో అయితే మనకు ఒక సెలవు రోజు వస్తే, హాలిడే వస్తే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇచ్చాం. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎలాంటి సంఘటనలు వచ్చినా 1 రోజు ముందే పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అది చేస్తాం. దీంట్లో 1 రోజు అటో ఇటో ఇస్తే కాదు, కానీ దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ని ఎప్పుడూ నిలబెట్టుకుంటూ ముందుకు పోదాం. అదే మరిగా ఉద్యోగస్తులకి ఈ మధ్యకాలంలో ఎప్పుడు వాళ్ళు మొదటి తారీఖు జీతాలు తీసుకున్న సందర్భాలు లేవు. పెన్షనర్స్ పాపం వాళ్ళైతే 10వ తారీఖున 20వ తారీఖున ఓసారి 2-3 నెలలు కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ ఒకటే ఆలోచించాం, మొదటి రోజున పెన్షన్లు ఇవ్వాలనుకున్నాం, జీతాలు ఇవ్వాలనుకున్నాం.
అది సక్రమంగా ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ